బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురు. తీహార్ జైలుకు తరలింపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత విషయంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగిసిన నేపథ్యంలో ఆమెకు కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది కోర్టు. ఏప్రిల్ 9న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే కవితను కస్టడీకి ఇవ్వటం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తర్వాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. కవితను తీహార్ జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరారు. అయితే ఈ పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case.